క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈరోజు ఈ దైవార్చన సామాన్య కాలం అనేది ఈ రోజుతో ముగుస్తూ ఉంది. ఇది 34వ ఆదివారము. ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడాలని మనందరినీ కూడా ఆదేశిస్తూ ఉంది. యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తురాజు పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఈ రోజు నుంచి కూడా వచ్చే ఆదివారం మనం ఆగమన కాలంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఈరోజు ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడేటువంటి సందర్భంలో ప్రియబిడలారా, ప్రతి సంవత్సరం కూడా ఈ క్రీస్తురాజు పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. అసలు ఏంటి క్రీస్తురాజు పండుగ అంటే అర్థం ఏంటి? అసలు ఈ పండుగ ఉద్భవించడానికి దారి తీసినటువంటి బలమైన కారణాలు ఏమండొచ్చు అనేటువంటి విషయాలను మనం గ్రహించినట్లయితే ప్రియబిడలారా, ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని, దాని ఆవిర్భావం, అది ఆ పండుగ పుట్టినటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే 1914వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, దాని తర్వాత జరిగినటువంటి ప్రపంచంలో జరిగినటువంటి కారణాలు, పరిస్థితుల్ని మనం కొంచెం సేపు అవగాహన చేసుకుంటే కనుక అసలు క్రీస్తురాజు పండుగ ఎందుకు ఈ కథోలిక శ్రీసభలో ఏర్పాటు చేయవలసి వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. ఏమిటంటే ఇక్కడ జరిగే విషయాలు ప్రపంచమంతా కూడా ఈ కాలంలోనే 1914 సంవత్సరం నుంచి 1925 సంవత్సరం వరకు కూడా మనకు ఒక సత్యం అనేది గోచరిస్తూ ఉంది. ఏమిటంటే ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఒక అనిశ్చితులకు ప్రవేశించింది. అగ్రదేశాలన్నీ కూడా యుద్ధాల్లోకి వెళ్ళిపోయినాయి. నియంత్రణతో పాలన ఎక్కువవుతూ ఉంది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రం వైపు పరిగెడుతూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా ఎథియిజానికి దారితీస్తూ ఉంది ఈ ప్రపంచం. ఎథియిజం అంటే నాస్తికత్వం. ఈ నాస్తికత్వంలోకి దారితీస్తూ ఉన్న ప్రపంచం అంతా కూడా ప్రార్థన లేవు, దేవాలయాలు లేవు అనేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితులకి ఈ ప్రపంచ ప్రజలంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి బలమైనటువంటి కారణాలు ఏంటంటే ప్రియబిడలారా, జర్మనీలో నియంత్రణతో పాలన ఏర్పడటానికి సిద్ధమవుతూ ఉంది హిట్లర్ నాయకత్వంలో. హిట్లర్ ఒక యుద్ధాన్ని ప్రకటించాడు, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు జర్మనీ దేశంలో. అలాగే రష్యా దేశంలో వ్లాదిమిర్ లెనిన్ అనే వ్యక్తి నియంత్రణతో వైపు అడుగులు తీస్తూ ఉన్నాడు, కమ్యూనిజం వైపు అడుగులు తీస్తూ ఉన్నాడు. ప్రజల్లో అశాంతి, అసంతృప్తి, యుద్ధాలు, భయంకరమైనటువంటి దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటలీలో ముస్సోలిని, అలాగే ఫ్రెంచ్ విప్లవంలో నెపోలియన్, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని విప్లవం వైపు దారితీస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కోటాను కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఊచకోత, ఎక్కడ చూసినా కానీ మరణకాండ, ప్రపంచంలో అశాంతి, అనిశ్చితి, ప్రజలంతా కూడా భయాందోళనలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు దేశాల మధ్యలో. కాబట్టి మన 11వ భక్తినాథ పాపు గారు 1925వ సంవత్సరంలో క్రీస్తురాజు మహోత్సవాన్ని ప్రపంచమంతా కూడా ఘనంగా జరుపుకోవాలి, పరిస్థితులు బాగాలేదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అనిశ్చితగా ఉన్నాయి, ప్రజలు భయాందోళనలో ఉన్నారు, ఈ ప్రపంచాన్ని క్రీస్తురాజు అంకితం చేయాలి, క్రీస్తురాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించేది, నడిపించేది నాయకుడు ఆయనే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ నియంత్రణలందరూ కూడా క్రీస్తు ప్రభుని చూసే నేర్చుకోవాలి అనేటువంటి పవిత్రత్వ ప్రేరణతో 11వ భక్తినాథ పాపు గారు 1925వ సంవత్సరంలో ఈ క్రీస్తురాజు మహోత్సవ పండుగను కథోలిక శ్రీసభలకు తీసుకొచ్చారు, ఏర్పాటు చేశారు. ఈ క్రీస్తురాజు పండుగ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకని ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే సింహాసనం కోసం, రాజరికం కోసం,
అధికారం కోసం, పెత్తందారీతనం కోసం, ప్రజల్లో భయాందోళన నెలకొల్పుతూ డొమినియన్, రాజ్యాధికార కాంక్ష, పదవీ కాంక్ష, ఈ విధంగా రాజు చంపుకోవటం, మరణకాడ సృష్టించడం, ఇవన్నీ జరిగేటువంటి ఇటువంటి భయంకరమైన రోజుల్లోనే 11వ భక్తినాథ పాప గారు ఈ పండుగని శ్రీసభలో క్వాస్ ప్రిమోస్ అనేటువంటి ఒక విశ్వ లేఖనం ద్వారాగా ఈ పండుగని శ్రీసభలోకి ప్రవేశపెట్టారు. ప్రియబిడ్డలారా, అందరు గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచ నాయకులందరూ కూడా, నియంత్రులందరూ కూడా, అధికారులందరూ కూడా సింహాసనం కోసం మీరు పరుగులు తీయకండి, రాజ్యాధికారం కోసం మీరు పరుగులు తీయకండి. ఇదిగో క్రీస్తు భగవంతుడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి నాయకుడు కాపరాయనే, ఆయన చూసి మీరు నేర్చుకోండి అనే విధముగా ఈ క్రీస్తురాజు పండుగని కథోలిక శ్రీ సభలో ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అసలు ఈ క్రీస్తురాజు పండుగ అనేది, ఈ క్రీస్తు రాజ్యం అనేది ప్రియబిడ్డలారా మనం ఒక్క మాటలో గమనించాలంటే, ఈ క్రీస్తు సామ్రాజ్యం అనేది ద కింగ్డమ్ ఆఫ్ జీసస్, ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఈ పండుగ ఒక సమయానికి సంబంధించింది కాదు, ఇది ఒక స్థలానికి సంబంధించింది కాదు, ఇది ఈ ప్రపంచ పరిమాణాలకు సంబంధించింది కాదు, ఇది నాట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆఫ్ దిస్ ఎర్త్, బియాండ్ దీస్ ఎర్త్లీ స్టాండర్డ్స్ ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ అనేది ఉంది. సమయానికి అతీతమైంది, స్థలానికి అతీతమైనటువంటిది, అధికారానికి అతీతమైనటువంటిది ఈ క్రీస్తు ప్రభువు యొక్క సామ్రాజ్యం, ఈ క్రీస్తు ప్రభువు యొక్క రాజ్య స్థాపన అనేది మనం ఇక్కడ ముందుగానే మనం గ్రహించాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అనేటువంటి ఈ అంశం అనేది, ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఈ అంశం అనేది ప్రియబిడ్డలారా కొత్తదేమీ కాదు. ఇక్కడ అది పురాతనం నుంచి కూడా ఉన్నటువంటి అంశమే. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో కూడా ప్రవక్తలు దీని గురించి వివరించారు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు ఒక మహారాజు, సర్వశక్తిమంతుడైన, రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన, నాయకులకు నాయకుడు అయిన అనే విషయాన్ని ప్రవక్తలు చాలా సందర్భంలో కూడా వారి గ్రంథంలో స్పష్టం చేశారు. ఇక్కడ ముందుగా మనం ఉదాహరణకు చూసినట్లయితే చాలా చోట్ల ఉంది క్రీస్తు రాజు అని అంశం. క్రీస్తు రాజ్యం వహిస్తాడు, ఆయన రాజ్యభారం వహిస్తాడు అనేటువంటి విషయాన్ని చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒక వాక్యం చదువుకుందాం మనం, అప్పుడు మనకు అర్థమవుద్ది. యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా, చదవండి ఒకసారి. 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ముందుగా మనకొక శిశువు జన్మించాను, మనం ఒక కుమారుని పరిస్థితిమి, అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. గమనించండి, ఇక్కడ యెషయా ముందే రాసిపెట్టి ఉంచారు తన తర్వాత పవిత్ర గ్రంథంలో. ఏమని? మెస్సియా ఉన్నాడు, వస్తాడు, ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, క్రీస్తు, ఆయన రాజ్యభారం వహిస్తాడు, ఆయన ఈ మానవులందరికీ ప్రపంచం మొత్తానికి కూడా రాజు ఆయనే. ఈజ్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఆయనే అనే విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త స్పష్టం చేస్తూ ఉన్నాడు. అలాగే అదే అధ్యాయం 7వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఇంకా అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును, అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపును. గమనించండి, ఇక్కడ యేసు ప్రభుని యొక్క, క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యాధికారం ఎలా ఉంటుందో, దాని ఉనికి, దాని విధానం, ఆ యేసు ప్రభుని యొక్క పరిపాలన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ యెషయా ప్రవక్త ముందుగానే స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, రాజరికం అనేది క్రీస్తు ప్రభు మరియ తల్లి గర్భంలో పడకముందే, క్రీస్తు ప్రభు పుట్టడానికి ముందే లోకరక్షకుడు మెస్సియా రాజుగా ఈ లోకంలో పుడతాడు అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. నూతన నిబంధన గ్రంథంలో కూడా, పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది, విన్నాం మనం. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో కూడా ఆయన మరియ తల్లి గర్భంలో పడకముందే
ఆయన పుట్టడానికి ముందే ఈ రాజరికం అనేది, ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ అనేది ఇక్కడ మన ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి లూకాసు వార్త. ఉదాహరణకి లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనం చదవండి. మనకి స్పష్టమవుతూ ఉంది అక్కడ. ఆయన మహనీయుడై మహోన్నతుడు కుమారుడని పిలువబడును, ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఇక్కడ బిడ్డలారా, గాబ్రియేలు దూత మరియ తల్లికి చెప్పినటువంటి మంగళవార్త సందర్భములో ఆయన స్పష్టం చేస్తున్నాడు. గాబ్రియేలు దూత, అమ్మ నీ కడుపున పుట్టబోయే కుమారుడు ఒక మహారాజుగా పుడతాడు, ఆయన దేవుని కుమారుడు, తండ్రి అయిన దావీదు సింహాసనమును నీ కుమారుడికి ఇస్తాడమ్మా, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అనే విషయాన్ని, సత్యాన్ని ఇక్కడ విశదపరుస్తూ ఉన్నాడు గాబ్రియేలు మహాదూత. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే ప్రియబిడ్డలారా మత్తయి సువార్త కూడా చదవండి. యేసుక్రీస్తు పుట్టడానికి ముందే, పుట్టిన తర్వాత ఈ ముగ్గురు రాజులు కూడా, ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఏ రోజు రాజు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాడు. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ బార్న్? యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడా అంటూ ఉన్నాడు. ఇక్కడ చదవండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని గమనించండి. ఇక్కడ యేసుప్రభు పుట్టక ముందు, యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా ఆయన రాజుగా పుడతాడు అనే విషయాన్ని ఇక్కడ మన నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం వింటూ ఉన్న ప్రియబిడ్డలారా, పాకలో పరుడైనటువంటి బాలయేసుకి ఇచ్చినటువంటి 3 బహుమతుల్లో యేసుక్రీస్తు రాజు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేస్తూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఈ లోక రక్షణ కోసం ఆయన మరణ శ్రమల పునరుత్థానాన్ని స్పష్టం చేసే విధముగా 3 బహుమతులు కూడా ఆ ముగ్గురు రాజులు, ఆ ముగ్గురు జ్ఞానులు బాలయేసు కానుకగా సమర్పించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇంకో విషయం మనం గమనించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రాజు అనడానికి యేసు ప్రభు చేసినటువంటి తన 3 సంవత్సరాల సువార్త పరిచర్య జీవితంలో, ఆయన చేసినటువంటి సువార్త పరిచర్యలో ఎక్కువ అంశం అనేది, ఎక్కువ భాగం అనేది బిడ్డలారా దైవరాజ్యం గురించి యేసు ప్రభు ఎక్కువ ప్రసంగాలు చెప్పాడు. ఆయన దైవరాజ్యం గురించి, కింగ్డమ్ గురించి, రెయిన్ గురించి, డొమినియన్ గురించి, పరిపాలన గురించి యేసు ప్రభు యొక్క ప్రసంగాలు ఎక్కువ శాతం దీని గురించే ఉంది. రాజ్యం గురించి, దైవరాజ్యం గురించి. ఉదాహరణకి ఒక వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఏంటి మార్కు సువార్త 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, యేసుక్రీస్తు తన సువార్త పరిచయం మొదలుపెట్టడానికి ముందే ఆయన ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఈ మార్కు 1:15 మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. మార్కు 1:15, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని దేవుని సువార్తను ప్రకటించను. ఇది ఉదాహరణ మనం చూసేది. అంటే యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాలన్నిటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం ఏంటంటే ద కింగ్షిప్ ఆఫ్ జీసస్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించి ఎక్కువ ప్రసంగాలు యేసు ప్రభు చెప్పడం జరిగింది. సువార్త మొత్తం 4 సువార్తలు కూడా చూసుకుంటే 127 సార్లు దైవరాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి, కింగ్డమ్ గురించి, రెయిన్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్న 127 టైమ్స్ ఈ వాక్యం అనే మాట అనేది రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, మొదటి పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాం, మొదటి పట్టణంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఏంటంటే మొదటి పట్టణంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఈ మొదటి పట్టణాన్ని దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 2 వచనాల్లో మనం వింటూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం మొదటి పట్టణాన్ని వింటూ ఉన్నాం. ఏమిటయ్యా ఇది తింటే, యాంటియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి ఒక గ్రీకు రాజు, ఒక అన్యుడు, ఒక మూర్ఖుడు, పరమ దుర్మార్గుడు ఈ ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించి, ఇశ్రాయేల్ నగరాన్ని ధ్వంసం చేసి, ఆ రాజ్యాన్ని ధ్వంసం చేసి, యెరూషలేము నగరాన్ని ధ్వంసం చేసి, యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి,
యోధా మొత్తాన్ని కూడా నాశనం చేసి, ఇక నుండి యోధా మతాన్ని మీరు ఎవరు అనుసరించొద్దు, యోధా మత సాంప్రదాయాలను మీరు పాటించొద్దు, అందరూ కూడా నేను చెప్పిందే మీరు వినాలి, నేను ఆరాధించమని దేవుడిని మీరు ఆరాధించాలి, మీ మతాన్ని వదిలిపెట్టేయండి అనేటువంటి మత భ్రష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియబిడ్డలారా, చాలా మంది యూదులు ప్రియబిడ్డలారా ఈ యాంటియోకస్ ఎపిఫానెస్ చేసేటువంటి నియమ నిబంధనలన్నింటి కూడా అనుసరించడం మొదలుపెట్టేశారు. యోధా మతాన్ని పక్కన పెడుతూ ఉన్నారు, యోధా మత సాంప్రదాయాన్ని పక్కన పెడుతూ ఉన్నారు, యోధా మత పవిత్రతను వదిలిపెడుతూ ఉన్నారు. ఈ యాంటియోకస్ ఎపిఫానెస్ చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా. అటువంటి మత భ్రష్ట పట్టించేటువంటి సందర్భంలోనే మక్కబీయులు అనేటువంటి ఒక వర్గం అనేది బయలుదేరింది. ఈ మక్కబీయులు ఒక్కరే వ్యతిరేకించారు. ఈ మక్కబీయుల కుటుంబ సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. మేము మీ మాట వినము, మీరు చంపినా చంపేసుకోండి, నాశనం చేసుకొని చేసుకోండి, మేము మాత్రం మా ప్రాణాలని ప్రేమించం, మా ప్రాణాలు కూడా మేము త్యాగం చేస్తాం. మాకు యోధా మతం పవిత్రమైంది, యావే దేవుడు పవిత్రమైన వాడు, అలాగే యావే దేవుడు విధించిన మత నియమాలు మాకు పవిత్రమైనటువంటివి, మేము వాటిని విడిచిపెట్టమని చెప్పని ఖరాఖండిగా చెప్పేశారు ఈ మక్కబీయుల వర్గం అనేటువంటి ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక మనం గమనించే విషయం ఏంటంటే ప్రియ సహోదరులారా, ఈ దారుణమైన సంఘటన జరిగేటువంటి సమయంలో, ఈ వేద హింసలు జరిగేటువంటి సందర్భంలోనే దానియేలు ప్రవక్త తన యొక్క దివ్య దర్శనాల ద్వారాగా ఆ విశ్వాసులందరూ కూడా బలపరుస్తూ ఉన్నాడు. తన యొక్క దర్శనాల ద్వారాగా, తన యొక్క దివ్య దర్శనాల ద్వారాగా ప్రజలందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాసం వదిలిపెట్టుకోబాకండి, మీ మతాన్ని మీరు దూరం చేసుకోబాకండి, అన్య మతస్థుల దగ్గరికి మీరు వెళ్ళబాకండి, అన్య మతాల సారా మీరు వాటిని మీరు పాటించబాకండి అనే విషయాన్ని ఇక్కడ దానియేలు తన యొక్క దివ్య దర్శనం ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మొదటి పట్టణం ద్వారాగా వీళ్ళందరికన్నా గొప్ప రాజు మనకున్నాడు, శక్తివంతమైన రాజు మనకున్నాడు, ఆయన రాజ్యభారం వహిస్తాడు. ఆయన దర్శనం చూసిన విషయాన్ని ఇక్కడ దానియేలు ప్రవక్త చదువుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇదిగో నరపుత్రుడు లాంటి ఒక వ్యక్తి వస్తున్నాడు, శాశ్వత జీవి ఏమో సింహాసనం కూర్చున్నాడు, శాశ్వత జీవి సింహాసనం కూర్చున్నాడు, కోటాను కోట్ల మంది జనమంతకు ఆయన్ని పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే ఒక మనుష్య కుమారుడు లాంటి వాడు ఒక వ్యక్తి వస్తున్నాడు, వేల మంది జనం, లక్షల మంది జనం, కోట్ల మంది జనం ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, ఆయన సింహాసనం కూర్చున్నాడు, ఆయన రాజ్యభారం వహిస్తాడు అని ఇక దానియేలు చక్కగా తన దర్శనాన్ని ప్రజలందరూ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ రాబోయేటువంటి రాజు ఈ లోక రాజు వంటి వాడు కాదు, ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. సంతోషమైన రాజ్యం ఉంటుంది, శాంతి అయిన రాజ్యం ఉంటుంది, సమాధానమైన రాజ్యం ఉంటుంది. ఇప్పుడు పరిపాలించేటువంటి క్రూరమైన రాజు లాంటి వాడు కాదు, వచ్చే రాజు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దానియేలు ప్రవక్త తన దర్శనాల ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజు మొదటి పట్టణంలో మనం చూసే విషయాలు ఇవన్నీ కూడా శాంతికి నిదర్శనమైన రాజ్యం, సమాధాన నిదర్శనమైన రాజ్యం, క్షమాపణ నిదర్శనమైన రాజ్యం, సహవాసం నిదర్శనమైన రాజ్యం, ప్రేమకు సంతోషం నిదర్శనమైన రాజ్యం, రాబోయే రాజు మెస్సీయా వస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దానియేలు ముందుగా చెప్తున్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం 3 విషయాలు మనం గ్రహించాలి. ఏంటంటే మనుష్య కుమారుడు లాంటి వాడు ఒకడు శాశ్వత జీవి దగ్గరికి కొని రాబడ్డాడు, మనుష్య కుమారుడు లాంటి వాడు అన్నాడు ఇక్కడ దానియేలు ప్రవక్త మొదటి పట్టణంలో. ఇక్కడ మనుష్య కుమారుడు లాంటి వాడు కాదు, మనుష్య కుమారుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన గురించి తాను సువిశేషంలో చాలా సందర్భాల్లో కూడా తన గురించి తాను మనుష్య కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్. చిన్న ఉదాహరణ చెప్తుంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొడియలు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవటానికి కొంచెం స్థలము కూడా లేదు అంటాడు ఆయన. తను తాను మనుష్య కుమారుడిగా పోల్చుకుంటున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు లాంటి వాడు కాదు, మనుష్య కుమారుడే యేసుక్రీస్తు. అది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. రెండవ విషయం ఏంటంటే విశ్వవ్యాపితమైన రాజ్యం యేసు ప్రభువుని రాజ్యం అనేది, విశ్వవ్యాపితమైన రాజ్యం అది. మొదటి పట్ల మనం వినే విషయాలు అంటే అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని తెగల వారు అందరూ కూడా ఆయన రాజ్యములోకి వచ్చేస్తారు. అందరూ కూడా ఆయన రాజ్యంలోకి వచ్చేస్తారు, ఆయన రాజ్య పరిపాలన కిందకు వచ్చేస్తారు. అది రాబోయే మెస్సీయా స్థాపించబడినటువంటి రాజ్యం. అది విశ్వవ్యాపితమైనటువంటి రాజ్యం ఈ యేసుక్రీస్తు స్థాపించేటువంటి
క్రీస్తు సామ్రాజ్యం. అది రెండో విషయం. మరి మూడో విషయం ఏంటంటే యేసు ప్రభునికి రాజ్యానికి అంతమే ఉండదు. దిస్ ఇస్ an everlasting kingdom, ఇటర్నల్ కింగ్డమ్. శాశ్వతమైన రాజ్యాన్ని రాబోయే మెస్సయ, రాబోయే క్రీస్తు ఏర్పాటు చేస్తాడు అనేటువంటి మూడు విషయాల్ని మనం ఇక్కడ మొదటి పట్టణంలో చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. దేవతతో గాబ్రియల్తో చెప్పినటువంటి మాట ఇది. అలాగే రెండో పట్టణంలో దర్శన గ్రంథంలో యోహాను గారు చెప్పిన మాట కూడా ఇదే. ఆయన రాజ్యం అనేది శాశ్వతమైన రాజ్యం. అది ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఆయన రాజ్యం అనేది విశ్వవ్యాపితమైన రాజ్యం అనేది. ఆయన మనుషు కుమారుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం రేపు మొదటి పట్టణం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. వెళ్తూ ఉన్నాం, రెండో పట్టణంకి వెళ్తూ ఉన్నాం. ఈ రెండో పట్టణం అనేది దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. విన్నాం కూడా వాక్యాన్ని. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఈ దర్శన గ్రంథాన్ని ఈ యోహాను గారు, యేసు ప్రభు ప్రేమించిన యోహాను గారు, ది ఇవాంజలిస్ట్, సువార్తికుడు రాశాడు దర్శన గ్రంథాన్ని. ఎప్పుడు యేసు ప్రభు మరణించి పునరుత్థానుడై మోక్షారోహణమై వెళ్ళినటువంటి 40 సంవత్సరాల తర్వాత ఈ దర్శన గ్రంథం రాశాడు. అంటే సుమారు AD 75 సంవత్సరం నుంచి 95 సంవత్సరం మధ్యలో రాసినటువంటి దర్శన గ్రంథం ఇది. మరి ఈ కాలంలో ఆనాటి పరిస్థితి ఏ విధంగా ఉంటాయంటే, ఆ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వేద హింసలు ప్రారంభమయ్యాయి. ఏ విధముగా ప్రియబిడ్డలారా, రోము రాజ్యానికి, సూర్యుడు అస్తమించినటువంటి రోమా సామ్రాజ్యానికి డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఒకడు ఎన్నిక చేయబడ్డారు. డొమిషియన్ ఈ చక్రవర్తి మహాక్రూరుడు, మహాదుర్మార్గుడు, నరహంతకుడు. క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలా, క్రీస్తు ప్రభువును అనుసరించే వాడిని చంపేయాలా అనేటువంటిది ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే నేనే దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ద లార్డ్, నేనే ఏలిన వారిని. ఈ లార్డ్ అనే విషయం అనేది ఆయన మాత్రం చెందాలి. డొమిషన్ అనేటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తి, నేనే ఏలిన వారిని, నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అనేది ఇటువంటి అహంకారపూరితమైన మాటలతో దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా. అందుకని ఎక్కడ చూసినా కానీ ఈ డొమిషన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతనే పూజించాలా, అతనే ఆరాధించాలా, అతనే గౌరవించాలా, దేవుడు అంటే నేనే అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇతను ఏర్పాటు చేసుకుంటున్నాడు, విగ్రహాలని. కాబట్టి ఇక్కడ క్రైస్తవులందరూ కూడా ఆయన్నే పూజించాలా, ప్రజలందరూ కూడా ఆయన విగ్రహానికి దండం పెట్టాలా, ధూపదీప నైవేద్యాలు వేయాలి అనేది ఒక చట్టం చేశాడు ప్రియబిడ్డలారా. కానీ అప్పటికే ఏషియా మైనర్ లో ప్రియబిడ్డలారా 7 సంఘాలు ఏర్పడినాయి, క్రైస్తవ సంఘాలు. 7 క్రైస్తవ సంఘాలు ఏర్పడినాయి. ఆ 7 క్రైస్తవ సంఘాలకి ఈ దర్శన గ్రంథం అనేది రాస్తూ ఉన్నాడు యోహాను గారు, సువార్తికుడు. అని చూస్తూ ఉన్నాం. ఈ 7 క్రైస్తవ సంఘాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, సంఘాలుగా ఉన్నాయి. ఈ 7 సంఘాలకి ఈ సువార్తికుడు యోహాను గారే ఆధ్యాత్మిక కాపరిగా ఉన్నాడు. ఆ 7 సంఘాలకి ఈ దర్శన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు యోహాను గారు. ఏమంటూ ఉన్నాడంటే ఈ ప్రపంచానికి రాజు, నాయకుడు, కాపరి, దేవుడు యేసు ప్రభువు ఒక్కడే. వీళ్ళెవరో దేవుడు కాదు, వీళ్ళెవరో రాజులు కాదు, వీళ్ళెవరో నాయకులు కాదు. మన దేవుడు ఉన్నాడు, మన క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయనే మనకు రాజు, ఆయనే మనకు చక్రవర్తి, ఆయనే రాజ్యాధికారం వహించేది, ఆయన రాజ్యమే శాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని యోహాను గారి ప్రజలందరికీ, విశ్వాసులందరికీ కూడా సందేశం ఇస్తూ ఉన్నారు దర్శన గ్రంథం ద్వారాగా. దేవుడు ఒక్కడే రాజ్యాధికారం వహిస్తాడు. అలాగే ఆ దేవుడు మాత్రమే అంతిమ విజయం, సైతానుడి అంతిమ విజయం కాదు, దేవుడిదే అంతిమ విజయం. అలాగే ఆయనకి మాత్రం మనం అందరూ కూడా లొంగి ఉండాలి, ఆయనకు మాత్రం మనం విధేయత చూపించాలి, ఆయనకు మాత్రం మనం దండం పెట్టాలి, ఆయనకు మాత్రం మన మోకాలు వంగాలి, మన శిరస్సు వంగాలి. ఈ మానవులకు ముందు మనం తల వంచకూడదు. ఇవన్నీ మనుషులు పెట్టిన విగ్రహాలు, ఇవి మనుషులు దేవుళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈస్ ఆల్ఫా ఒమేగా, దేవుడు ఒక్కడే ఆది అంతము, క్రీస్తు ఒక్కడే ఆది అంతము, ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు అనే విషయాలు 2వ పట్టణంలో దర్శన గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్న ప్రియ సహోదరులారా. ఇటువంటి వేద హింసలు, ఈ యుద్ధాలు, భయంకరమైనటువంటి మరణాలు జరిగే సందర్భంలో మొదటి పట్టణంలో దానియేలు ప్రవక్త, 2వ పట్టణంలో యోహాను గారు, వీళ్ళిద్దరు కూడా ధైర్యం నూడిపోస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు, దైవరాజ్య స్థాపన జరుగుద్ది, యేసుక్రీస్తు వస్తాడు ఈ లోకానికి,
యూదుల రాజుగా వస్తాడు ఆయన, ప్రపంచ రాజుగా వస్తాడు ఆయన, ఈ విశ్వం మొత్తానికి ఆయనే రాజు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు దానియేలు గారును అలాగే యోహాను గారు. ఇప్పుడు సువిశేషంలోకి వెళ్తూ ఉన్నాం మనం అందరం కూడా. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు మనము యెషయా ప్రవక్త చెప్పింది మనం విన్నాం, దానియేలు ప్రవక్త చెప్పింది మనం విన్నాం, యోహాను గారు చెప్పింది మనం విన్నాం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం విన్నాం, గాబ్రియల్ దూత మరియమ్మ గారు చెప్పింది మనం విన్నాం, ముగ్గురు రాజులు చెప్పింది మనం విన్నాం. ఇవన్నీ కూడా మనం విన్నాం. దేని గురించి? యేసుక్రీస్తు రాజు అని, ఈ విశ్వానికి రాజు అని మనం విన్నాం. కానీ ఇక్కడ మన సువిశేషంలో మరి తన రాజరికం గురించి క్రీస్తు ప్రభు ఏమంటున్నారో మనం వినాలి. తన రాజ్యం గురించి, తన రాజ్యం గురించి, ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ అనే అంశం గురించి యేసు ప్రభు ఏమంటున్నారో మనం ఆయన మాటల్లో కూడా మనం వినాలి. తాను రాజునని ఆయన ఒప్పుకున్నాడు లేదా? తాను రాజునని ఆయన ఒప్పుకున్నాడు లేదా? ఆయన రాజ్యాధికారం గురించి ఏమంటున్నాడు యేసుక్రీస్తు అని మనం వినాలి. ఇక్కడ సన్నివేశం ఏంటంటే సువిశేషము ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తీర్పు పొందుతూ ఉన్నాడు. జీసస్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నర్ కాల్డ్ పోన్షియస్ పైలట్. పిలాతు ముందు నుంచున్నాడు, తీర్పు అక్కడ జరుగుతుంది. ఇదే ఈరోజు సన్నివేశం, సువిశేషపు సన్నివేశం ఈ క్రీస్తు పండుగ సందర్భంలో. ఇక్కడ ప్రశ్నలు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్న అడుగుతూ ఉన్నారు, సమాధానం చెబుతూ ఉన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, యేసుప్రభు సమాధానం చెబుతున్నాడు. యేసుప్రభు అడుగుతూ ఉన్నారు, పిలాతు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇద్దరు నాయకుల మధ్యలో, ఇద్దరు రాజుల మధ్యలో ఇక్కడ జరిగేటువంటి సంభాషణ ప్రియబిడ్డలారా. పిలాతు ఏమో ఈ లోకానికి రాజు, గవర్నర్, కానీ యేసుక్రీస్తు ఏమో ఈ అనంతమైన విశ్వానికి రాజు. ఆయన మధ్యలో తీర్పు జరుగుతుంది, మాటల సంభాషణ జరుగుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఏంటది? అసలు యేసుక్రీస్తు ఏమన్నాడు ఆయన తన రాజరికం గురించి, తన రాజ్యం గురించి ఏమన్నాడు? ఒప్పుకున్నాడా లేదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక భయంకరమైన ట్రాజెడీ ఒకటి ఉంది. ఇక్కడ ట్రాజెడీ ఇక్కడ ఒకటి దాగి ఉంది. ఏంటా ట్రాజెడీ అంటే? ఏంటా పాపిష్టితనం అంటే? యూదులు చేసిన పాపిష్టితనం, యూదులు చేసిన దుర్మార్గం ఏమిటంటే మనం గమనించినట్లయితే ఇక్కడ అన్యులైనటువంటి వారు ఇద్దరు ఉన్నారు నాయకులు. అన్యులు, యోధామతానికి చెందినవారు, యాజక ప్రభునికి చెందినవారు, ఇద్దరు నాయకులు కనిపిస్తున్నారు ఇక్కడ యేసుప్రభునికి తీర్పులో. అది మొదటి వ్యక్తి ఎవరంటే హేరోదు రాజు, రెండో వ్యక్తి ఎవరంటే పిలాతు. ఈ ఇద్దరు యేసుప్రభుని నమ్మారు. గమనించండి విచిత్రం, ట్రాజెడీ. ఈ ఇద్దరు యేసుప్రభుని నమ్మారు. హేరోదేమో యేసుప్రభుని ఎప్పుడు చూడాలా అని చెప్పని తగతగలాడాడు హేరోదు మహారాజు. పిలాతు యేసుప్రభుని నమ్మాడు. ఏమని నమ్మాడు? క్రీస్తు నిరపరాధి అని నమ్మాడు. మొదటిది, యేసుప్రభుని ఏ తప్పు లేదు, ఈ యేసులో ఏ పొరపాటు లేదు, ఏ పాపం లేదు, ఈ నిరపరాధి అని నమ్మాడు. యేసుప్రభుని విడుదల చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు పిలాతు. ఈ హేరోదైతే తీర్పు తీర్చి నిరపరాధి అని సర్టిఫికెట్ ఇచ్చి ఉత్తర్వులు రాసి పంపించాడు పిలాతుకి. వీళ్ళలో నాకు ఏ తప్పు లేదు కనిపించలా, ఏ పొరపాటు నాకు కనిపించలా అని లేఖ రాసి పంపించాడు పిలాతు దగ్గరికి, గవర్నర్ దగ్గరికి. వీళ్ళిద్దరూ అన్నారు యేసు ప్రభు నిరపరాధి అని, నిష్కల్మషుడు, ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా. వీళ్ళకి కావాలని అక్కసుతో కూడిన కుట్రతో ఈయన చంపడానికి తీసుకొచ్చారు నా దగ్గరికి అని చెప్పని వీళ్ళిద్దరు నమ్మారు. కానీ యేసు ప్రభు యొక్క జాతి, అబ్రహాము జాతి, అబ్రహాము సంతానం, యేసు ప్రభు ఎవరి కోసమైతే వచ్చారో, పంపబడ్డాడు యేసుక్రీస్తు, వాళ్ళు మాత్రం యేసు ప్రభుని నమ్మల. ఇది ట్రాజెడీ అంటే. మొదటిది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తును విడిచిపెడతానికి వీళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు. ఈ పిలాతు ప్రయత్నం చేశాడు, హేరోదు రాజు కూడా ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టలా. ఇశ్రాయేలు జాతి, అనాసు, కైపాసు, మత నాయకులు, మత పెద్దలు వదిలిపెట్టలా. శిలువ వేసిన దాకా వదిలిపెట్టాలి వీళ్ళందరూ. అది ఒక దుర్మార్గం, అది ఒక పాపిష్టి తరం అనమాట. అది రెండవది. మూడవది ఏంటంటే మనం చూసేది యేసుక్రీస్తు రాజు అనే విషయం పిలాతుకి బాగా అర్థమైంది. పిలాతుకి చాలా చక్కగా అర్థమైంది, స్పష్టమైపోయింది యేసుక్రీస్తు యూదుల రాజు అనే విషయం. ఎందుకంటే ఆయన తీర్పు తీసినటువంటి ఆ సందర్భం అంతా కూడా, సమయం అంతా కూడా పిలాతు యేసు ప్రభుని 5 సార్లు యూదుల రాజు అని సంబోధించాడు, యూదుల రాజు అని.
యూదులు రాజు అని సంబోధించాడు యేసు ప్రభుని. చదవండి ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. యోహాను సువార్తె 18వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 33వ వచనంలో మనకు అర్థమవుద్ది. యోహాను 18:33లో 5 సార్లు అన్నాడు యేసు ప్రభుని ఉద్దేశించి అడ్రస్ చేసుకుంటా, యూదులు రాజు అని. చదవండి 18:33. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. అదొకటి. రెండోది చదవండి, అలాగే 37వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం. అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. మూడవది 39వ వచనం చదవండి. పాస్కా పండుగ సందర్భంలో నేను మీకు ఒక మందిని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమంటారా? గమనించండి, సందర్భంలో ఇది 3వ సందర్భం. తర్వాత 4వ సందర్భం తీసుకోండి ఒకసారి. 19వ అధ్యాయం 14వ వచనం మీకు అర్థమవుద్ది. యోహాను 19:14. అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము, ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు. గమనించండి, ఇక్కడ పిలాతు 4వసారి అంటాం యూదుల రాజు అని, 4వసారి అంటాం. అలాగే 5వసారి కూడా మనం చదువుతున్నాం. ఏంటది 5వసారి? 15వ వచనం కూడా చదవండి. అదే 15వ వచనం. అందుకు వారు అతనిని చంపివేయుడు, అతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టింది. పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా. ఇక్కడ గమనించాలా, నేను మీ రాజును. ఈ రాజు అనే మాట పిలాతు నోటి నుంచి ఒక అన్యుడు, యోధా మతానికి సంబంధించిన వాడు కాదు, అబ్రాహ్మ జాతికి సంబంధించిన వాడు కాదు, యావే ప్రభుని సంతానం కాదు, ఒక అన్యుడు యేసు ప్రభువుని రాజుగా అంగీకరించాడు, యేసు ప్రభు రాజుగా సంబోధించాడు. కానీ వీళ్ళు మాత్రం అంగీకరించలా. పిలాతు యేసు ప్రభునిగా శిలువ పై భాగంలో నజరేయుడని యేసు యూదుల రాజు అనే శిలాఫలకాన్ని రాసిపెట్టి చేశాడు అక్కడ శాశ్వతంగా. నజరేయుడని యేసు యూదుల రాజు అనే శిలాఫలకాన్ని యేసు ప్రభు తలపైన పెట్టించేశాడు యూదుల రాజు అని. గమనించండి, పిలాతు నమ్మాడు, హేరోదు మహారాజు నమ్మాడు, కానీ ఎన్నుకున్న ప్రజలు మాత్రం నమ్మలా. యేసు ప్రభుని రాజుగా అంగీకరించాల, దేవుని కుమారుడిగా అంగీకరించాల, మెస్సయాగా అంగీకరించాల, రక్షకుడిగా అంగీకరించాల. ఆయన రక్షణ పొందడానికి స్వీకరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు ప్రియబిడ్డలారా. కానీ మనం కూడా అంతే, పుట్టు క్రైస్తవులుగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం, పుట్టు కథోలికులుగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి మన క్యాథలిక్స్మే, చిన్నప్పటి నుంచి మన క్రిస్టియన్స్మే, అమ్మ చేతి పట్టుకుని నాన్న చేతి పట్టుకుని గుడికి వచ్చిన వాళ్ళమే. కానీ మనలో ఎంతవరకు ఉందా విశ్వాసం, ఎంతవరకు ఉందా నమ్మకం, ఎంతవరకు ఉంది భయభక్తులు, దేవుని పట్ల, దేవాలయం పట్ల, శ్రీసభ పట్ల మనలో ఎంత ఉంది? కొత్తగా సంఘానికి వచ్చిన వాళ్ళు, కొత్తగా జ్ఞానస్థానం పొంది వచ్చిన వాళ్ళు, కొత్తగా మతం స్వీకరించిన వాళ్ళు, వాళ్ళ జీవితాలే చాలా బాగున్నాయి, వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు చాలా ఆకర్షవంతంగా ఉన్నాయి. పుట్టు కథోలికులుగా, పుట్టు క్రిస్టియన్స్ గా ఉన్న మనం మాత్రం దిగజారిపోతూ ఉన్నాం, ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలితుల్లాగా. కానీ ఇతరులు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళే విశ్వాసంలో ముందుకు సాగిపోతున్నారు. మనకన్నా మిన్నగా ఉన్నారు వాళ్ళు, మనకన్నా బెటర్ గా ఉన్నారు వాళ్ళు, మనకన్నా శ్రేష్టంగా ఉన్నారు వాళ్ళు మతం విషయంలో, ప్రార్థన విషయంలో. మరి మన సంగతి ఏంటి? దిగజారిపోతూ ఉన్నాం, దరిద్రంగా తయారవుతున్నాం, దారుణంగా తయారవుతున్నాం మనమందరం కూడా. కాబట్టి మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక మనం గమనించే విషయం ఏంటంటే, వాళ్ళు నమ్మారు కానీ అసలు నమ్మవలసిన వాళ్ళు మాత్రం మనం నమ్మలేకపోతున్నా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలా. ఇంకొక విచిత్రం మనం గమనిస్తున్న సువిశేషంలో. ఏంటో విచిత్రం అంటే ప్రియబిడ్డలారా, యేసు ప్రభు జన్మించినప్పుడేమో హేరోదు మహాహేరోదు అనేటువంటి వ్యక్తి, అంటే యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఏ హేరోదు అయితే యోదయాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో వాళ్ళ నాన్నగారు 33 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు మహాహేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు.
యేసుప్రభు పుట్టినప్పుడు. ఆ యేసుప్రభు పుట్టినప్పుడు ఈ మహాహీరోదు కలవరపడ్డాడు. హీ వాస్ పర్ప్లెక్స్డ్, హీ వాస్ కన్ఫ్యూజ్డ్, హీ వాస్ సో మచ్ సాడ్. బాధపడ్డాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు, కలవరపడ్డాడు మహాహీరోదు యేసుప్రభు పుట్టినప్పుడు. ఎందుకని? రాజ్యాధికారం ఈ మహాహీరోదికి ఎక్కువ ఉంది, రాజ్యకాంక్ష ఈ రాజుకి ఎక్కువ ఉంది. ఎందుకని? ఈ ముగ్గురు జ్ఞానులు అన్నారు, యూదుల రాజుగా జన్మించే శిశువు ఎక్కడా అని. అంటే ఏంటి? నేనుండగా ఇంకొక రాజు పుట్టమేంటి? నా రాజ్యాధికారం పోద్దేమో, నా సింహాసనం పోద్దేమో, నాకు రాజ్యమే శాశ్వతం, నాకు రాజ్యాధికారమే నాకు సర్వస్వం, నా సింహాసనమే నాకు సర్వస్వం అని రాజ్యకాంక్ష. హీ వాస్ ఏ పవర్ సేకర్. ఇది ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండోది ఏంటి? యేసు ప్రభు యొక్క ఆఖరి రోజుల్లో కూడా, ఆయన చనిపోయేటువంటి గడియల్లో కూడా ఇక్కడ పిలాతు కలవరపడ్డాడు. పిలాతు కూడా కలవరపడ్డాడు. పుట్టినప్పుడు ఒక వ్యక్తి కలవరపడ్డాడు, మరణించే గడియల్లో కూడా ఒక వ్యక్తి కలవరపడుతున్నాడు. ఎవరది? పిలాతు. నీవు నిజంగా యూదుల రాజువా? ఇక్కడ తీర్పు జరిగినటువంటి ఈ సందర్భం అంతా కూడా పిలాతు అడిగిన ప్రశ్న ఏంటి? నీవు రాజువా? నీవు యూదుల రాజువా? ఈ ట్రైల్ అంతా కూడా యేసుప్రభునికి రాజరేఖం గురించే నడిచింది. నిజంగా నువ్వు యూదుల రాజువా? 5 సార్లు అడిగాడు, రాజువా రాజువా రాజువా. కానీ యేసుప్రభు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన సమాధానం. నీవన్నట్లే, నీవన్నట్లే. యాస్ యు సెడ్, యాస్ యు సెడ్. నువ్వు చెప్పినట్లే నేను రాజుని, నువ్వు చెప్పినట్లే నేను రాజుని. నీకు ఈ భూలోకం నుండి వచ్చింది అధికారం, నాకు పరలోకం నుండి వచ్చింది అధికారం. నీ రాజ్యం అనేది శాశ్వతమైనది కాదు, నా రాజ్యం అనేది శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పిలాతు అడిగిన ప్రశ్న నీవు యూదుల రాజువా అనే ప్రశ్న 4 రాజరికాల గురించి మనకు స్పష్టం చేస్తూ ఉంది. మొదటి రాజరికం ఏంటంటే రోమన్ కింగ్, రెండవ రాజరికం ఏంటంటే పొలిటికల్ కింగ్, మూడవ రాజరికం ఏంటంటే జూవిష్ కింగ్, 4వ రాజరికం ఏంటంటే స్పిరిచువల్ కింగ్. స్పిరిచువల్ కింగ్. లేదా రాజకీయ రాజులాగా వచ్చావా, లేదా యూదుల రాజుగా వచ్చావా? ఏ రకమైన రాజు నువ్వు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఈ పిలాతులో దాగి ఉంది. కానీ యేసుప్రభు అంటూ ఉన్నాడు, నేను ఆధ్యాత్మికమైన రాజుని. ఐ ఆమ్ ఏ స్పిరిచువల్ కింగ్. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం అనేది ఆధ్యాత్మికమైన రాజ్యం. నా రాజ్యం పరలోకానికి సంబంధించిన రాజ్యం. నా రాజ్యం, నా రాజ్యం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు. ఆయన ఇంకొక చక్కని మాట అంటున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడంటే, బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నేను రాజును అని యేసుప్రభు స్పష్టం చేసే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఐఎమ్ ఏ కింగ్ అంటే ఐఎమ్ ఏ కింగ్, ఐఎమ్ ఏ కింగ్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, ఐఎమ్ ఏ స్పిరిచువల్ కింగ్. నేను ఆధ్యాత్మికమైన రాజునని తను తాను చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు ఇంకొక మాట అంటున్నాడు. పిలాతు ఏమంటున్నాడంటే, ఆయన నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు అంటూ, నా రాజ్యము సత్యమునికి సంబంధించింది. మై కింగ్డమ్ బిలాంగ్స్ టు ద ట్రూత్. అంటే నిజం చెప్పే వాళ్ళందరూ కూడా యేసుప్రభునికి రాజ్యంలో సభ్యులని కాదు ఇక్కడ అర్థం. సత్యం పలికే వాళ్ళందరూ కూడా యేసుప్రభునికి రాజ్యంలో సభ్యులు అనేది కాదు ఇక్కడ అర్థం. ద కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ అంటే ఇప్పుడు విడలారా, మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిలాతు అడిగాడు, సత్యం అనగా ఏమి అని అడిగాడు పిలాతు. కానీ వినేటువంటి సమయం లేక, యేసుప్రభు చెప్పే సమాధానం వినటానికి సమయం లేక ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు అంటాడు సందర్భం ఏమని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు అనేటువంటి ఆ సత్యాన్ని మనం ఎరగాల. యేసుప్రభు అనేటువంటి ఆ సత్యాన్ని మనం ఎరగాలి. అసలు ఈ ప్రపంచం ఏంటి? భగవంతుడు, త్రిత్వైక సర్వేశ్వరుడు, పరలోకము, దేవుడు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా పుట్టాడు, లోకరక్షకుడిగా జన్మించాడు. క్రీస్తు తత్వం, క్రీస్తు మనస్తత్వం, క్రీస్తు యొక్క ఆలోచన విధానం, క్రీస్తు యొక్క విధానం, క్రీస్తు యొక్క సమస్వాన్ని మనం ఆకలింప చేసుకోవాలా క్రీస్తు సామ్రాజ్యంలో సభ్యులం అవ్వాలంటే. అదే క్రీస్తు సామ్రాజ్యం అంటే బిడ్డలారా, దాట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్. ట్రూత్ అంటే యేసు ప్రభువే, సత్యం అనగా యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుని మనం ఆకలింప చేసుకోవాలి.
ఆ యేసుప్రభు యొక్క మనస్తత్వానికి, యేసుప్రభు యొక్క ఆలోచన విధానానికి, యేసుప్రభు యొక్క నడవడికకి, యేసుప్రభు యొక్క విధానానికి మనము అందరూ కూడా అనుసంధానం కలిగి జీవించాలి. అప్పుడే క్రీస్తు సామ్రాజ్యంలో మనం సభ్యులమైపోతాం. ప్రియబిడ్డలారా, అది యేసుప్రభు ద కింగ్డమ్ ఆఫ్ ట్రూత్, యేసుప్రభు స్థాపించబోయే రాజ్యం అనేది. అలాగే ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్స్ అన్నమాట. అది అంటే హృదయానికి సంబంధించింది యేసుప్రభు యొక్క సామ్రాజ్యం అనేది. హృదయానికి సంబంధించింది యేసుప్రభు యొక్క సామ్రాజ్యం. ఈ హృదయమైన సింహాసనంలో యేసుప్రభు కూర్చోవాలా? ప్రతి ఒక్కరి హృదయ సింహాసనంలో యేసుప్రభు పరిపాలించాలా? ప్రతి హృదయం కూడా యేసుప్రభుకి సంబంధించింది. ప్రతి మనసు కూడా యేసుప్రభుకి సంబంధించింది. ప్రతి వ్యక్తి కూడా యేసుప్రభుకి సంబంధించిన వాడు. కాబట్టి హృదయానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్స్, అది హృదయాల రాజ్యం. అది అలాగే కింగ్డమ్ ఆఫ్ పీస్, అది శాంతి రాజ్యం అని పిలువబడారా. షాలోమ్, శాంతి సామ్రాజ్యం యేసు ప్రభువుది. కాబట్టి ఆ శాంతి ఎవరిలో ఉండదో, ఆ మనశ్శాంతి ఎవరిలో ఉండదో, ఆ సంతోషం ఎవరిలో ఉండదో, ఆ సమాధానం ఎవరిలో ఉండదో, ఆ క్షమాపణ ఎవరిలో ఉండదో, ఆ సహవాసం ఎవరిలో ఉండదో, ఆ ఓర్పు ఎలా ఉండదో, ఆ వినమ్రత ఎవరిలో ఉండదో, ఆ విధేయత ఎవరిలో ఉండదో, ఆ క్షమించే గుణం ఎవరిలో ఉండదో, ఆ సేవా గుణం ఎవరిలో ఉండదో, వాళ్ళల్లో క్రీస్తు సామ్రాజ్యం అనేది ఉంటుంది. క్రీస్తు రాజుగా ఉంటాడు, యేసు రాజుగా ఉంటాడు. ప్రియబిడ్డలారా, ఇదే యేసు ప్రభువుని యొక్క సామ్రాజ్యం అనేది. అని తప్ప ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు యేసు ప్రభువుని యొక్క రాజ్యం అనేది. ఈ లోకానికి సంబంధించిన రాజ్యపాలన కాదు యేసు ప్రభువుని యొక్క రాజ్యపాలన అనేది. ఆయన్ని ఇప్పుడు చెప్పిన మంది కూడా ఆయన రాజ్యంలో భాగాలే ప్రియబిడ్డలారా. కాబట్టి ఇవన్నీ మనలో ఉంటే గనక యేసు ప్రభువుని యొక్క రాజ్యం మనలో ఉన్నట్టే. అందుకని యేసు ప్రభు పరలోక జప నేర్పిస్తున్నాడు. ఏమంటున్నారు? పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఏంటి? మీ రాజ్యం వచ్చును గాక, దై కింగ్డమ్ కమ్. ఆయన రాజ్యం ఈ భూలోకంలోకి రావాలి. ఎలా రావాలి? పరలోకంలో మీ చిత్తం అయితే ఎలా నెరవేరుతుందో భూలోకంలో కూడా మీ చిత్తమే నెరవేరాలా. అంటే ఏంటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ విల్. యేసు ప్రభువుని యొక్క సామ్రాజ్యం అంటే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి. మన ఉద్దేశాలు కాదు, మన నడవడికలు కాదు, మనంటూ ఏమి ఉండకూడదు. అంతా కూడా దేవుని చిత్తం మన జీవితం నెరవేరాలి. అప్పుడు దైవరాజ్యం మనలోకి వచ్చినట్టు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని చిత్తమే నెరవేరాల. అప్పుడు దైవరాజ్యం వచ్చినట్టు ఈ లోకానికి. పరలోకంలో ఏ విధంగా అయితే అందరూ కూడా యాభై ప్రభువుని చిత్తాన్ని తలవంచుతున్నారో, దోతలు, సల్మనస్కులు, పునీతులు, నీతిమంతులు అందరూ కూడా, అలాగే భూలోకంలో కూడా దేవుని చిత్తం అనేది నెరవేరాలి. అది కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ విల్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన పాత్ర ఏంటి? క్రైస్తవులుగా, కథోలికులుగా మన పాత్ర ఏంటి? ఈ క్రీస్తు పండుగ మనకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది, మనకు ఏ విధంగా మేలుకరంగా ఉంది, ఈ క్రీస్తు పండుగల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం ముగింపులో ధ్యానం చేసినట్లయితే, ఆ క్రీస్తు ప్రభువుని యొక్క రాజరికాన్ని మనం అంగీకరించాలి. మొదటిది, క్రీస్తు ప్రభువుని యొక్క రాజరికాన్ని మనం అంగీకరించాలి. రెండవది, క్రీస్తు ప్రభువుని యొక్క రాజరికములో మన సభ్యులం అవ్వాలి. మనం we need to become the members of his kingdom. we need to accept him as king. మన జీవితంలో ఆయనే రాజు. ఆయనకు మించిన వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. మన హృదయాలకు ఆయనే రాజు, మన విధానానికి ఆయనే రాజు అని మనం పూర్తిగా అంగీకరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన రాచరికపు కాపరతనంలో మనమందరం కూడా బిడ్డం అవ్వాలా, మన సభ్యులం అవ్వాలా. ఆ గొర్రె దొడ్డికి చెందినటువంటి గొర్రెల్లో ఒక గొర్రెగా మనం ఉండాలి. ఆయన పరిపాలన మనం ఒక గొర్రెగా ఉండాలి. ఇక మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, దర్శన గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? 3వ అధ్యాయం 21వ వచనం చదివితే మనకు అర్థం. చదవండి ఒకసారి. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది అసలు మనం చేయవలసింది ఏంటో. ఆఖరి వచనం చదవండి. దర్శనం 3:21. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హత నేను అనుగ్రహించును, నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడనైతిని. ఈ వచనం ఎలాగ ఉంచండి. అలాగే రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 29వ వచనం తావండి. రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయం 29వ వచనం. రోమ 8:29. చక్కని వాక్యాన్ని ఇక మనం చూస్తూ ఉన్నాం. చక్కని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8:29లో మనం చదువుతూ ఉన్నాం వాక్యాన్ని. ఏమిటది? తాను ఎన్నుకున్నవారు తన కుమారుని సారూప్యమును
కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుడి కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఎన్నుకున్నాడు మనలందరినీ కూడా, మానవుల దేవుని బిడలగా ఆయన ఎన్నుకున్నాడు మనలందరినీ. ఎన్నిక చేసుకోవటమే కాదు, తాను తన సొంత కుమారుడు యేసు ప్రభునికి సారూప్యాన్ని మనకు దయచేశాడు. ద రెసెంబ్లెన్స్ ఆఫ్ జీసస్ మనకు వచ్చేసింది. యేసుక్రీస్తు ఈ విశ్వానికి రాజు. ఆయన అంటే ఏంటి? దేవుని కుటుంబంలో సభ్యులమైన మనమందరం కూడా ఆయన మహిమలో మనం భాగస్థులం అవుతూ ఉన్నాము. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కూర్చున్నాడు ఆయన రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఆయన రాజ్యరకం ఉంది. మరి ఆయనకన్నా చిన్నోళ్ళు మనం అందరం, తండ్రి దేవుని బిడ్డలు మనం అందరం కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాం దత్తపుత్రత్వం ద్వారాగా, క్రీస్తు మరణ పునరుత్థానం ద్వారాగా. మరి అటువంటిప్పుడు ఇక్కడ మన దర్శన గ్రంథం ఏమింటున్నాం మనం 3:21లో ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా గెలుపొందాలి. ఏం చేయాలి? మీరు గెలుపొందాలి. నేను కూడా గెలుపొంది నా తండ్రి దేవుని సింహాసనం ఇప్పుడు ఆశీనుడయ్యా నేను. ఇది యేసు ప్రభు చెప్పే మాట. ఇది అంటే ఏంటి? ప్రపంచ ప్రజలందరూ కూడా గెలుపొందాలి, గెలవాలి. వీఆర్ బోర్న్ టు విన్, వీఆర్ బోర్న్ టు కాంకర్, వీఆర్ బోర్న్ టు బి విక్టోరియస్. దేని మీద విజయం సాధించాలి? సైతం మీద విజయం సాధించాలి మనం, శత్రువు మీద విజయం సాధించాలి మనం, ఈ శరీరం మీద విజయం సాధించాలి మనం, ఈ లోక ఆశ మీద విజయం సాధించాలి మనం, ఈ లోక డాంబికం మీద విజయం సాధించాలి మనం. దేవుని కొడుకుగా దేవుని కూతురుగా మనల్ని ఉండనివ్వకుండా ఏదైతే అడ్డగిస్తుందో దాని మీద మనం విజయం సాధించాలి. యేసుక్రీస్తు అలాగే విజయం సాధించాడు. దర్శనం 3:21లో మనం విన్న వాక్యాన్ని, నేను కూడా గెలుపొంది ఇప్పుడు నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా, నేను మీరు కూడా గెలుపొందండి నాలాగే, అప్పుడు నేను మీకు సింహాసన భాగ్యాన్ని అనుగ్రహిస్తానని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా కథోలికులుగా దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఓడిపోవటానికి పుట్టలా, గెలుపొందటానికి పుట్టా మనం. జ్ఞానస్నాన సమయంలో జ్ఞానస్నానం ఇచ్చి గురువులు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు పిశాచిని త్యజిస్తున్నారా? త్యజిస్తున్నాను. దాని క్రియలు త్యజిస్తున్నారా? త్యజిస్తున్నాను. దాని ఆకాశం త్యజిస్తున్నారా? త్యజిస్తున్నాను. త్రిత్వైక సర్వేశ్వరుని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను అని అనేకమైన విషయాలను అడుగుతూ ఉంటారు గురువులు. మనం అన్నిటికీ ఎస్, ఓకే, ఎస్, అవును, తేజస్తున్నా సమాధానం చెప్తాం. కానీ దాని ప్రకారంగా మనం జీవించలేకపోతాం. కాబట్టి మనం త్యజించాలి, మనం గెలుపొందాలి. క్రీస్తు ప్రభులాగా మనం కూడా సింహాసనం మీద కూర్చోవాలి పరలోక రాజ్యములో. అది భగవంతుడు మన నుంచి కోరుకునేది, క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునేది. ఇదే ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్ల మంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ క్రీస్తు రాజు పండుగ మహోత్సవం నాడు ఆ భగవంతుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము కూడా తన కుమారుడు యేసుక్రీస్తు లాగా తయారవ్వాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే గెలుపొందాడు, ఈ లోకాన్ని జయించాడు, సైతాన్ని ఓడించారు, మరణాన్ని జయించారు, సమాధిని ఓడించారు, శత్రువులు ఓడించారు ఆయన యేసుక్రీస్తు. అలాగే మనం కూడా ఓడించాలా యేసు ప్రభు వలె, మనం కూడా విజయం సాధించాలా యేసు ప్రభు వలె. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని, యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, విప్లవాలు, మారణ హోమాలు జరిగేటువంటి ఈ దారుణమైన పరిస్థితుల్లో మా పరిశుద్ధ పాపు గారు 11వ భక్తినాథ పాపు గారు క్రీస్తు మహోత్సవాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. క్రీస్తే, మీ కుమారుడు క్రీస్తే ఈ లోకానికి రాజు అని, ఈ అనంతమైన విశ్వానికి రాజు అని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మేము తెలుసుకుంటున్నాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ క్రీస్తు రాజు మహోత్సవం జరుపుకునేటువంటి ఈ రోజున మమ్మల్ని దీవించండి, మేము ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభువుని మా జీవితాలకు రాజుగా మేము అంగీకరించాలి. క్రీస్తు ప్రభుని యొక్క చిత్తం మా జీవితంలో నెరవేరాలి. క్రీస్తు ప్రభుని యొక్క తత్వం మా జీవితంలో కలవాడాలి, నేర్చుకోవాలి. ప్రభువా, ఆయన తత్వం, ఆయన మనస్తత్వం, ఆయన ఆలోచన విధానం, ఆయన నడవడిక, ఆయన యొక్క జీవితం ప్రభువా మాకు ప్రభు రావాలి. తండ్రి, మేము దీవించడం, మేము ఆశీర్వదించండి. ఇదిగో నా యేసయ్య, నా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు క్రీస్తుని పంపించి మాకు ఇటువంటి సత్యాలన్నీ కూడా మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు.
మేము ఎల్లప్పుడూ కూడా మీ నామమునకు విధేయత కలిగి, మీ కుమారుడు క్రీస్తు ప్రభుని యొక్క నామమునకు విధేయత కలిగి, పరిశుద్ధంగా పవిత్రంగా క్రీస్తు ప్రభుని యొక్క రాజరికములో, క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యంలో మేము కూడా సభ్యులమయ్యాం. ఆ విధంగా జీవించే భాగ్యాన్ని, సత్యమునకు, శాంతికి, సమాధానానికి, క్షమాపణకు, వినయానికి, విధేయతకు, తగ్గింపు మనసుకు, సేవాతత్వానికి మేమందరము కూడా ఆకర్షితులమయ్యే విధంగా దీవించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.